ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. నేను మీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడవను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సత్యవంతుడు, ఇంకా దేవుడు విశ్వసనీయుడు. దేవుడు ఖచ్చితమైన వాడు, దేవుడు నిజమైన వాడు. దేవుడు తన ప్రజలతో తన నిబంధనకు తగినట్లుగా నిజాయితీగా ఉండేవాడు. దేవుని మాట సత్యము, ఆయన సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు తాను ఏదైనా చేస్తాను, ఇస్తాను అని వాగ్దానం చేస్తే దానిని తప్పకుండా చేస్తాడు. మనము ఊహించని రీతిగా దేవుడు చేస్తాడు. ఇంకా ఆధ్యాత్మికంగా కూడా చేస్తాడు. మరికొన్ని సమయమును అనుసారంగా చేస్తాడు. అయితే దేవుడు నీ పట్ల కూడా ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను, భౌతికంగాను నీ పట్ల జరిగిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అందుకని నీవు విశ్వాసమును, పరిశుద్ధతను, నిరీక్షణను, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను విడువక నీకు తోడుగా ఉండి నీకు చేసిన ప్రతి వాగ్దానమును నెరవేర్చు. దేవుడు కరువు కాలములో అందరూ కరువు చేత ఆహారము ఇంకా నీరు లేక బాధపడుచున్న పరిస్థితులలో తనకు విధేయులైన వారికి ఆయన కరువులలో సర్వసమృద్ధిని అనుగ్రహిస్తూ వారికి తోడుగా ఉండి నడిపించాడు. తన ప్రజలైన వారు తమకు కలిగిన లోటు దగ్గర కన్నీరు, మున్నీరు, అవమానం, దుఃఖాలలో ఉండి ఆ పరిస్థితుల దగ్గర దేవునికి విధేయులై ఉండగా దేవుడు వారికి సంతుష్టిని, సంతోషమును అనుగ్రహించేవాడు. అలాంటి వారిలో మనం జ్ఞాపకం చేసుకుంటే హన్నాను మనం జ్ఞాపకం చేసుకుంటే, కష్టములో ఉన్నప్పుడు కుటుంబము, బంధువులు, స్నేహితులు దూరమై ఇంకా కృంగి ఉన్న కష్టముతోనూ బ్రతుకు, బంధువులు దూరమైన పరిస్థితుల్లో దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. అలాగే కుష్ఠరోగులు మరియు అనేకల జీవితాల్లో ఆయన క్షేమాన్ని ఇచ్చి వారికి మేలు చేశాడు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరే సహాయం చేశారు. మమ్మల్ని విడువని, మారని, మరవని దేవుడుగా నీకు నిండు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ మా కష్టాలలో, మా ఒంటరితనములో, మా కృంగిపోయిన పరిస్థితుల్లో, మా కరువులో, మా జీవితంలో ఎలాంటివి సంభవించినా మమ్మల్ని విడవక, ఎడబాయక తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడుగా కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పిల్లల కలిగి ఉన్న పరిస్థితుల్లో మీరు వారికి తోడుగా ఉన్నారు. విశ్వాసపు నేత్రముతో మీ తోడును, మీ వాగ్దానమును నమ్మి చూడగలిగిన బాధ్యత మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో వారికి విజయాన్ని చేకూర్చండి. ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్ ఇవ్వండి. వారి వ్యాపారాలు, చేతి పనులు, పొలాలు, పశువులు, జీవనాధిపతులను అన్నిటినీ మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవుటకు, గర్భము లేని వారికి గర్భఫలములు ఇమ్మని, ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలకున్న రుణాలు, అవసరతలు, బలహీనతలు, సమస్యలు, శత్రువుల నుంచి విడిపించమని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.